అండ్ రాజీవ్ కనకాల గారి గురించి ఎలా ఉండబోతుంది? ఆయన రోల్ మొత్తం మనకి చూస్తే సినిమాకి పెద్ద అసెట్ లాగా కనిపిస్తుంది టీజర్లో. డెఫినెట్లీ ఆయన చేయడం అనేది 200% ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అండి ఫిల్మ్కి. చాలా సెన్సిబుల్గా వచ్చింది. అంటే ఆయన ఏవైతే సీన్స్ వర్కౌట్ చేశారో, అంటే ఆ క్యారెక్టర్లో ఉన్న రంగనాథ్ అనే ఒక క్యారెక్టర్లో ఆయన ఉండి చేశారు. అసలు ఫాదర్ క్యారెక్టర్లో అసలు చూసుకోనక్కర్లేదు, ఇంకా చెప్పక్కర్లేదు. చెప్పక్కర్లే. ఫాదర్ అని కాదండి, అసలు ఏ రోల్ అయినా ఆయన అలా పుల్ ఆఫ్ చేస్తారు. మనకి ఫాదర్ సన్ రిలేషన్ కనబడుతోంది, ఒక మంచి క్యూట్ లవ్ ట్రాక్ కనిపిస్తోంది, కామెడీ కనిపిస్తోంది మీకు కసిరెడ్డి గారికి మధ్యలో. ఓవరాల్ గా స్టోరీ లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? ఎలా ఇందాక నేను అడిగాను, హీరోకి ఒక డ్రీమ్ ఉంటుంది, హీరో ఫాదర్ లెగసీని కొడుకు క్యారీ చేయాలి అని అనుకుంటారు. దాన్ని ప్రేక్షకులు ఎలా కన్విన్స్ అవుతారు క్లైమాక్స్కి వచ్చేసరికి? ఆ స్టోరీ లైన్ చెప్పండి. దాంట్లో అంటే చాలా బలంగా ఒక ఇమోషన్ అయితే ఉందండి. అంటే బేసిక్గా మనకి అంటే తెలుసో తెలియక కొన్ని విషయాలు మనకి మన పేరెంట్స్ చెప్పినప్పుడు అది మనకి ఏదో మన మీద రుద్దుతున్నారని అనిపిస్తుంది మనకి. కానీ అట్ సమ్ పాయింట్ మనమే రియలైజ్ చేసుకుంటాం, కరెక్ట్ లేదు వాళ్ళు చెప్పిన దానికి ఒక రీజన్ ఉండింది, దేవర్ రైట్ అనేది మనకు అనిపిస్తుంది. ఐ థింక్ అది అనిపించిన రోజు మనం జనరల్గా మనం రిఫ్లెక్ట్ చేసుకుని మనం కరెక్ట్ చేసుకుని ఓకే వాళ్ళు చెప్పిన పాటలో నడుద్దాం అనేది మనకు మేబీ డ్రామాటిక్గా పెద్ద దాంట్లో ఉండకపోవచ్చు అండి. చాలా చిన్న విషయాల్లో కూడా మనకి మన ఫాదర్ అండ్ మదర్తో ఇది అవుతూ ఉండొచ్చు. సో అలాంటి ఒక డే టు డేలో రిలేటబుల్ సిచ్యువేషన్ని ఈ క్యాఫే అనే నవాబ్ క్యాఫే అనే ఒక ప్లేస్ చుట్టూతా తీసుకెళ్ళిన ప్లాట్ అది. సో ఎక్కడ కూడా నాకు తెలిసి అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మేము ఏది చెప్పలేదండి. మనకు తెలిసిన ఎమోషనే చాలా నీట్గా కొత్త ట్రీట్మెంట్తో చెప్పాము. సో నాకు తెలిసినంత వరకు అయితే ఆడియన్స్ ఎప్పుడైతే చూస్తారో అది డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. అండ్ కనెక్ట్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ సినిమా ఎమోషన్ వాళ్ళతో పాటు కొన్ని రోజులు ఉంటుంది, ఈ సినిమా వాళ్ళతో పాటు డెఫినెట్గా కొన్ని రోజులు ఉండిపోతుంది. తేజు, మీకు ఇంకెవరితో స్క్రీన్ షేరింగ్ ఉంది మూవీలో? రాజీవ్ సార్తో ఉంది, కసిరెడ్డితో ఉంది. ఐ గెస్ ఓవరాల్ అందరితో ఆల్మోస్ట్ నాకు స్క్రీన్ షేరింగ్ ఉంది. ఓకే, మీకు ఎట్లా అనిపించింది శివ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా ఆయన గురించి ఏదైనా చెప్పండి. ఈజ్ వెరీ స్వీట్ పర్సన్. ఫస్ట్ టైం అంటే మనం కొంతమంది దగ్గరే అప్పుడే కలుస్తున్నాం అన్న ఫీలింగ్ ఉండదు కదా. ఐ గెస్ శివ వాజ్ సమ్మన్ లైక్ దట్. నాకు ఫస్ట్ టైం కలిసినప్పుడు అంటే కొంచెం అంటే సీనియర్ కదా ఆయన తెలుగులో, సో కొంచెం అలా భయం వేసింది. బట్ దెన్ ఐ వాజ్ మోర్ స్కేర్డ్ విత్ రాజీవ్ సార్తో నాకు చేసేటప్పుడు అమ్మా అంటే చిన్నప్పటి నుంచి ఆయన చూసి పెరిగాం మనం. నాకేంటంటే అబ్బా నేను ఏదైనా చేసేస్తానేమో, తప్పు చేస్తానేమో అని. బట్ హీ కెప్ట్ అస్ వెరీ కంఫర్టబుల్. అండ్ కసిరెడ్డి అసలు చెప్పక్కర్లేదు, మాటికి సెకండ్కి ఏదో ఒక కౌంటర్ వేస్తానే ఉన్నాడు ఆయన. ఈయన కట్ చెప్పినా చెప్పకపోయినా అక్కడ ఒక ట్రాక్ వెళ్తానే ఉంటుంది. సో ఓవరాల్ నాకు చాలా బ్యూటిఫుల్. ఏదైనా బాగా టఫ్ అనిపించిన సన్నివేశం కానీ, లేదా సాంగ్స్లో స్టెప్స్ కానీ, ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడం కానీ, ఏది మీకు బాగా టఫ్ అనిపించింది? యాక్చువల్గా ఐ ప్రొఫెషనల్ డాన్సర్, సో నాకు డాన్సింగ్లో ప్రాబ్లం లేదు. కానీ కరెక్ట్గా మాకు సాంగ్ షూట్ అప్పుడు నాకు లిగమెంట్ టైర్ అయింది. ఓకే, సో నేను లిగమెంట్ టైర్ వల్ల కొంచెం కష్టపడ్డా. అండ్ దెన్ దే వాజ్ దిస్ వన్ సీన్, నేను తను ఒక చోటకి ఇలా వీ హ్యావ్ టు రన్ అండ్ గో. అక్కడ తను వెళ్తున్నాడు, నేను వెనకాల ఇలా వచ్చాను. అది అంటే బికాస్ ఆఫ్ మై లిగమెంట్ టైర్ నాకు కొంచెం అలా అది టఫ్ అనిపించింది. ఆబ్వియస్లీ నాకు పెయిన్ ఉండింది కాబట్టి ఐ కుడెంట్ డూ ఇట్ యాజ్ నార్మలీ లైక్ హౌ ఐ విల్ డూ ఇట్. బట్ అదర్వైజ్ అన్నీ ఇట్ వాజ్ వెరీ ఈజీ వర్కింగ్ విత్